చేసేను. నీవు నా తోడని, నిదురలో నా నీడని. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలపు వేళ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ప్రతి వారం కూడా దేవుని దీవెనలు పొందుకుంటూ ఉన్నామని, దేవుని దీవెనలు ఆత్మదేవుడు మీకు దయచేస్తూ ఉన్నాడని ప్రభు నామములో విశ్వసిస్తూ ఉన్నాం. మరొక వారంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరొక అధ్యాయాన్ని మేము ధ్యానించబోతూ ఉన్నాం. 6వ అధ్యాయాన్ని ఆత్మదేవుడు మనందరితో తన యొక్క సన్నిధి, తన ప్రత్యక్షత, తన మహిమ, తన గొప్ప దీవెనలు దయచేయలాగిన ప్రార్థించుకుందాం. మీరందరూ కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని స్వస్థత ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక మాటను చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగవునో, ఎవడు తన దేవుడి మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎవనికి యాకోబు దేవుడు సహాయంగా ఉంటాడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడని ఆత్మదేవుడు మాట ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఈవినింగ్ టైం, ఈ సాయంకాల సమయంలో కూడా ఆయన సహాయం గురించి, ఆయన మీద ఆశ పెట్టుకొని గొప్ప ఆశ్చర్య కార్యాలను చూద్దాం. దేవుని సన్నిధిని మనమందరము తాకుదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ సన్నిధిని బట్టి వందనాలు. ఈ సమయంలో మాకన్నా ముందుగా నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి ఇక్కడ చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు. చేరి ఉన్న నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధిని బట్టి, దైవజనులను బట్టి వందనాలు, రాహుల్ని బట్టి వందనాలు. యవనస్తులను బ్లెస్ చేయండి, దైవజనులను బ్లెస్ చేయండి. ఎవరైతే ప్రభా దీన్ని ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క నీ బిడ్డలకు మీరు వారికి కావలసిన దీవెనలు దయచేయండి, సహాయము దయచేయండి. నీ మీద ఆశ పెట్టుకునే కృపను దయచేయండి. నీతిమంతులు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉంటారని వాక్యం మాకు బోధిస్తుంది. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ వాక్యం మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నాం. నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించండి. నీ సంపూర్ణ విమోచన ద్వారా మమ్మల్ని గొప్ప చేయండి. స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఈ సాయంకాల సమయంలో దైవజనులు వర్తమానాన్ని, బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని వారు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభా నీ యొక్క అదృశ్యమైన సత్యాలను మేము ప్రభా చూసే కృపను దయచేయండి. అదృశ్యమైన ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయండి. మేము చూడలేని సత్యాలను వినే కృపను దయచేయండి. ఆత్మదేవుడు ప్రతి ఒక్కరి మీద ప్రభా తన సన్నిధి ఉంచులాగిన సహాయము చేయండి. పాటల ద్వారా ప్రభా వాక్యము ద్వారా మీ సన్నిధి మాతో ఉంచండి. ఎవరికైతే ఏ బాధ ఉందో ఈ సాయంకాల సమయంలో వారిని తాకండి, వారిని గొప్ప చేయండి. ఆది నుండి అంతం వరకు సమస్త ఘనత మహిమ మీకే చెల్లాలని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఆత్మదేవుడు మనతో ఉన్నాడు. దైవజనులు అలాగే రాహుల్ కూడా ఈ యొక్క టెక్నికల్ విషయంలో ఎంతో సహాయపడుతున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. This evening time we welcome you all to this Bible study session. Today God's servant going to meditate on the 2 Corinthians chapter 6. Kindly give your time, kindly give your valuable time to listen the word of God. God will definitely talk to you, and God will definitely heal you, and God will definitely create a new way this evening time in your lives. God's blessings to you all. God bless you all. Thank you. ఈ సమయంలో ఒక కీర్తన ద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తాం.
ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మరి మీరు కూడా షేర్ చేస్తూ మీకున్న మరి సమస్యలుంటే మరి కామెంట్ సెక్షన్లో పెట్టి దేవుని గొప్ప నామాన్ని చూడవలసిందిగా కోరుచున్నాను. ఒక కీర్తన ద్వారా దేవుని నామాన్ని ఘనపరుస్తాం, దేవుని నామాన్ని స్తుతిస్తాం. నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక ముందే మా సర్వము నెరిగిన దేవా. ప్రైజ్ ది లార్డ్. నిన్నడగకుండగనే మోషేను పిలచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞాన సిరులు నొసగిన దేవా. నిన్నడగకుండగనే మోషేను పిలచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞాన సిరులు నొసగిన దేవా. పలు సమయములయందు పలువరములనిచ్చితివే, పలు సమయములయందు పలువరములనిచ్చితివే. అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు. మా ఊహలు పుట్టక ముందే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక ముందే మా సర్వము నెరిగిన దేవా. ఇహ ఫలములలో నీవే మా కోరికలు తీర్చు
ప్రార్థించుచుంటిని సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని. ప్రార్థించుచుంటిమి సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని. ఊహించు వాటి కంటే అధికముగా నిచ్చెడి దేవా, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చెడి దేవా. ఇంతకంటే మాకేమీ వలదు, నీ తోడు నీడే చాలు. మా ఊహలు పుట్టక ముందే మా సొంగిన దేవా, మా ఊహలు పుట్టక ముందే మా సర్వము నెరిగిన దేవా. ఇహ ఫలములలో నీవే మా కోరికలు తీర్చెడి ప్రభువా. ఓ యేసయ్యా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చెడి ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టుకున్నచో రాజ్యములో చోటిమ్మని. మా ఊహలు పుట్టక ముందే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక ముందే మా సర్వము నెరిగిన దేవా. ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చెడి ప్రభువా. ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చెడి ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో పొందెదమెన్నో మేలులు ప్రభువా. నీ పాద సన్నిధిలో పొందెదమెన్నో మేలులు ప్రభువా. నీ పాద సన్నిధిలో మా ఊహలు పుట్టక ముందే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక ముందే మా సర్వము నెరిగిన దేవా. ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చెడి ప్రభువా. ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చెడి ప్రభువా. ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చెడి ప్రభువా. ఓ యేసయ్యా, ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చెడి ప్రభువా. ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చెడి ప్రభువా. ఇహ పరములలో నీవే మా కోరికలు తీర్చెడి ప్రభువా. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఎవరైతే సాయంకాల సమయంలో యాకోబు దేవుని మీద వారి సహాయము ప్రభా నీ గురించి ఆశపడుతూ ఉన్నారో వారికి మీ సన్నిధి దయచేయండి. వారికి సహాయము చేసే గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మా కన్నీళ్లను ప్రభా తుడిచివేస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. మా ప్రార్థన మా మనవిని ఆలకించిన తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని బాగు చేస్తారని ప్రభా నీ వాక్య భాగాలు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా నీ దైవదాసులు నీ సేవకుడు ప్రభా మాట్లాడుతున్న సమయంలో మా యొక్క హృదయాలు బాగుపడే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని బాగుపరిచే కృపను యేసు నామములో దయచేయండి. వందనాలు. నీ దాసుని సిలువ చాటున మరుగుపరుచుకోండి. నీ సిలువ శక్తి దయచేసి కృప చూపుతారని నమ్ముచు యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. ఎలాగున్నారు? బాగున్నారు కదా?
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు, దైవాశీర్వాదాలు, ఈ దేవుని మాటలు షేర్ చేస్తున్నటువంటి నాకును, వింటున్న మీకును దేవుని అనంతమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. బైబిల్ స్టడీ కార్యక్రమము మరి ప్రతి ఒక్క వారంలో బుధవారం నాడు ఈ కార్యక్రమాన్ని మనము యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, చర్చ్ యొక్క మరి ఉన్నటువంటి ఇంకా ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి చర్చిలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. దీన్ని వింటూ ఉన్నవారు, ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా మరొకసారి దేవుని దీవెనలు, దైవాశీర్వాదాలు మనకు ప్రభువు దయచేయును గాక. మీరు వింటున్నారు, ప్రోగ్రాం చూస్తున్నారు కనుక మంచిది. మీరు కూడా కొంత కామెంటరీ చెప్పండి. సో కాబట్టి ఆ విధంగా మనము దేవుని కార్యములో ముందుకు సాగి వెళ్దాం. ఈ దినము దేవుని వాక్య భాగములో నుండి 2 కొరింథియన్స్ 6వ అధ్యాయం ఈ వారాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ మాటలు ఈరోజు పరిశుద్ధమైనటువంటి దేవుని గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. కొరింథీ సంఘాన్ని గురించి గత కొన్ని నెలల నుండి మనము ధ్యానం చేస్తున్నాము. కొరింథీ ప్రజలు వారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, లౌకికంగా, శరీరానుసారంగా, ఈ లోక సంబంధమైనటువంటి జీవనానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు దేవుని వాక్యం వినడం ద్వారా, తమను తామును పరిశీలన చేసుకోవడం ద్వారా, అక్కడ ఉండేటువంటి దేవుని యొక్క సంఘ సహవాసం ద్వారా వాళ్ళు ఆ విధంగా ఎదుగుతూ మరి దేవునిలో వారు చాలా గొప్ప జ్ఞానవంతులయ్యారు, పరిశుద్ధులయ్యారు, రక్షణ అనుభవంలోనికి వారు వచ్చి ఉన్నారు కనుక అందుకే వారి కొరకైనటువంటి పత్రికలు పౌలు గారు 1 కొరింథీ పత్రిక, అలాగే 2వ కొరింథీ పత్రికలు కూడా వారికి రాసి చాలా వారి ఆత్మీయమైన జీవితాన్ని ఆయన ఎంతగానో ఈ వాక్యం ద్వారా వారికి దోహదపడ్డాయి. కాబట్టి వారు ఇంత పెద్ద ఈ అధ్యాయాలు, 1 పత్రిక 15 అధ్యాయాలు, 2వ పత్రికలో కూడా 12 అధ్యాయాలతోని మరి వారికి ఎంతో దైవ జ్ఞానం, ఎంతో మహా గొప్ప మర్మాలు, దేవుని గురించినటువంటి సంగతులను తెలియపరిచినాడు. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఎప్పుడు కూడా, శోధనలు, బాధలు అనేవి ఎప్పుడు మనకు ఉంటాయి. అంటే దీని వెనుకాలో మన మీద ఎవడైనా దుష్ట పన్నాగాలు చేస్తూ ఉన్నాడా, లేక మనకు ఎందుకు వస్తున్నాయి ఈ శోధనలు, బాధలు అని మనం ఆలోచిస్తే మనం పోరాడుతున్నటువంటి పోరాటము ఒక పెద్ద, మనకు ఒక అజాత శత్రువు ఉన్నాడు, వాడు సాతానుడు. ఈ సృష్టిని మొదట్లోనే వాడు ఈ సృష్టి ధర్మాలను చాలా మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కలిగించినటువంటి వాడు సాతానుడు. దేవునితోని ఎప్పుడు కూడా వాడు పెనుగులాడుతూ ఉన్నాడు, పోరాటం చేస్తున్నాడు. దేవునితోనే కాదు, దేవుని బిడ్డలమైనటువంటి మనతో కూడా వాడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మనకు నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కనుక శోధనలు, ఇరుకులు, ప్రమాదాలు, బాధలు, అనారోగ్యాలు అనేటువంటివి ఎప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాటిని ఎదుర్కొంటున్నాం. మరి అంతేకాదు, సైతానుని కూడా మనం వారిని బంధిస్తున్నాం. వారిని కొన్నిసార్లు వాని చేష్టలను మనము సాగనీయడం లేదు. సాతానుని మనము దేవుని పేరిట వారిని ఎప్పటికప్పుడు వానిని నిర్వీర్యం చేస్తూ వానిని పాతాళమునకు ప్రతిసారి మనం ఆ విధంగా అప్పగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు మొదటి 10 వచనాలలో చూసినట్లయితే మరి దైవ సేవకులకు ఈ లోకములో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, సమస్యలు,
ఒక రకమైనటువంటి సమస్య కాదు అది. దాదాపుగా ఎన్ని రకాలైనటువంటి బాధలు ఒక సేవకులకు సాతానుడు అడ్డుపడుతూ ఉన్నాడు. ఈ లోకములో సేవ చేయడము అంటే ఒక సైన్యములు పనిచేసేటువంటి వానిలాగా, ఒక యుద్ధ భూమిలో పనిచేసేటువంటిలాగా ప్రతి సేవకుడు ఈ భూమి మీద ప్రతిరోజు కూడా యుద్ధ భూమిలోనికి వస్తూనే ఉన్నాడు, యుద్ధాన్ని చేస్తూనే ఉన్నాడు, సాతానుతో పెనుగులాడుతూనే ఉన్నాడు. మరి ప్రతి ఉదయకాలము లేచింది మొదలుకొని సాయంకాలం మళ్ళీ పడుకునేంత వరకు కూడా ఈ యుద్ధ భూమి, ఈ యొక్క ఆర్మీ, ఈ యొక్క మరి యుద్ధ రంగము లాంటి యొక్క స్థలములో ప్రతి దైవజనుడు అనునిత్యము పోరాడుతున్నాడు గనుక సాతానుడు కూడా ఎవ్రీడే మరి దైవ సేవకులను, క్రైస్తవ బిడ్డలను, విశ్వాసులను, దేవుని ప్రజలైనటువంటి వారితో వాడు ఎప్పుడూ కూడా అడ్డుపడుతూనే ఉన్నాడు. చిన్న చిన్న గొడవలు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఎన్నెన్నో రకాలుగా మనం బయటికి వచ్చినప్పుడు, రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏదో ఒక చిన్న చిన్న యాక్సిడెంట్స్, కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు, ఇరుకులు, ఇలాంటివన్నీ కూడా మనం మంచిగానే వెళ్తున్నా, బాగానే ఉంటున్నా, మనము కరెక్టు వేలో వెళుతున్నప్పటికీ కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి కొన్ని కష్టాలు మనం అప్పుడప్పుడు ఎదుర్కొంటున్నాం. దీని వెనుకాలో ఏమై ఉండవచ్చును అంటే సాతానుని యొక్క పన్నాగాలు, ప్రలోభాలు ఈ భూమి మీద ఎప్పుడూ వాడు మనందరి కొరకు కాచుకొని ఉన్నాడు. తెల్లవారక ముందే వాడు కూడా మరి మనతోని యుద్ధం చేయడానికి ఈరోజు సేవకులను బలహీనపరచాలా, విశ్వాసులను బలహీనపరచాలా. దేవుని వాక్యము మరి నిజంగా వింటే దాన్ని వాళ్ళలో నుంచి వెళ్ళి తొలగించాలా. వాళ్ళల్లో లేనిపోని చిక్కులు, అశాంతి, మరి అనేక రకాలైనటువంటి చికాకులు, మనోవేదన, శారీరక, మెంటల్, స్పిరిచువల్గా ప్రతి సేవకుని మీద సాతానుడు చేస్తున్నటువంటి యుద్ధభూమిలో మరి ఈ విధమైనటువంటి పోరాటము జరుగుతూ ఉన్నది. ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క సేవకురాలు, సేవకులే కాదు దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా పొద్దున్నే లేచి మనము ప్రార్థనతోని ఈ దినాన్ని ప్రారంభిస్తాం. ప్రభా, ఈ దినము నన్ను కాపాడు, నువ్వు నాతో ఉండు దేవా, ఎటువంటి శోధన, కీడు నాకు రాకుండా నేను వెళ్ళే త్రోవలో నన్ను కాచి కాపాడము, నన్ను నడిపించము నీ చెయ్యి పట్టి అని మనందరము దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉంటాం. కనుక మన జీవితం మనము స్వయంభవులం కాము, మనం స్వయం జీవులం కూడా కాము. సో వీఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద గాడ్. దేవుని మీద, దేవుని శక్తి, దేవుని నడిపింపు మీద మనం ఆధారపడుతూ ఉన్నాం. దావీదు 34వ కీర్తనలో చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. మనం వెళ్ళేటువంటి గడ్డు పరిస్థితులలో దేవుడు మనకు ముందు, మన వెనుకాలో ఆయన ఉంటాడు అని 121వ కీర్తనలో నిన్ను కాపాడేటువంటి వాడు కునుకడు, నిన్ను కాపాడేవాడు నిద్రపోడు, పగటి వేళ రాత్రి వేళ ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఆయన కంటికి కొనుకుపాటు లేకుండా నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు అంటే మన వెనుకాలో ఎంత పెద్ద సైన్యం, ఎంత సాతానుని యొక్క యుక్తులు పన్నుతూ ఉన్నాడో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. దావీదు 23వ కీర్తనలో కూడా రాస్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను కొన్నిసార్లు గాఢంధకారపు లోయలలోనికి కూడా వెళ్ళవలసి వస్తుందేమో. కాబట్టి దేవా, మరి అలాంటి పరిస్థితులలో నీవు నన్ను కాపాడుతూ ఉన్నావు, నా ముందు నడుస్తున్నావు, నా వెనుక నడుస్తూ ఉన్నావు. నీ దుడ్డు కర్ర, నీ దండములతో నన్ను ఆదరిస్తున్నాం. అవి ఒక నాకు మీరు ఇస్తున్నటువంటి ఒక వెపన్స్, ఒక ఆయుధములు. ఆ విధముగా నన్ను కాపాడుతున్నావు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు కూడా ఇక్కడ మనం గమనించినట్టయితే ఎన్నో రకాలైన నేను సేవకు పిలువబడ్డాను, నేను సేవలోనికి వచ్చాను కనుక అనునిత్యము కూడా కొన్నిసార్లు నాతో మనుషులు పెనుగులాడుతూ ఉన్నారు, సాతానుడు పెనుగులాడుతూ ఉన్నాడు, వాయుమండల సంబంధమైన చీకటి శక్తులు నన్ను శోధిస్తూ ఉన్నవి. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మీద విరుచుకుపడుతున్నారు.
మరి అనేక ప్రాంతాలకు ఆయన వెళ్ళినాడు. జెరూసలేములో చూస్తే ఆయన మీద దొమ్మిగా పడ్డారు, చంపాల వీడు ఉండకూడదు అని. కైసరయాకు వెళ్ళాడు, అక్కడ సమస్యలు. అక్కడ నుండి మనం ఇంకా గమనించినట్లయితే ఆసియా ఖండమంతా కూడా ఆయన వెళ్ళినప్పుడు ఆయన మీదికి శత్రువులు చంపాలని ప్రయత్నం చేశారు. మరి ఒక ఆసియా ఖండమే కాదు కానీ యూరప్లో కూడా ఆయన వెళ్ళినప్పుడు మరి ప్రతి చోట మాసిదోనియాలో గొడవలు, ఫిలిప్పీ సంఘములో గొడవలు, అకయా సంఘములు ఆయనను కొట్టాలని చంపాలని కుతంత్రాలు పన్నినారు. అక్కడి నుండి ఆయన మరి తెస్సలోనికయ సంఘములో వస్తే ఇక్కడికి వచ్చాడు అని ఆయనను మరి అడ్డగించినారు, అతన్ని కొట్టాలని చూశారు. అక్కడి నుండి బెరియా, అక్కడి నుండి ఎథెన్స్, అక్కడి నుండి కొరింథీ పట్టణాల వరకు కూడా ఆయనను ప్రతిక్షణము సాతానుడు వెంటాడుతూనే ఉన్నాడు. పౌలు గారికి కొన్నిసార్లు ఫిజికల్గా కూడా ఆయనకు అనారోగ్యములు ఉంటాయి. ఎప్పుడు దేవుని చాలాసార్లు ప్రార్థన చేశాడు, ప్రభువా నాకున్న అనారోగ్యం. పౌలు గారు ఎంతోమందిని చేతులెత్తి వారిని తాకి ముట్టినప్పుడు వారికి స్వస్థత ఇచ్చాడు, దయ్యాలను పారగొట్టాడు. ఆయన ఇలాంటి ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆయన దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆయన మరి దేవునికి ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అనారోగ్యం అనేది ఉంది నాకు, దేవా అది నాకు తొలగించవా, నన్ను హీల్ చేయవా, నాకు కావలసిన స్వస్థత ఇవ్వవా అని దేవుని అడిగితే దేవుడు ఎన్నోసార్లు అంటాడు, పర్వాలేదు నీ శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు ఉండని, కాబట్టి నా కృప నీతో ఉన్నది కాబట్టి అది నిన్ను ఏమి చేయనేరదు. ఈ లోకములో ఎంతోమంది సేవకులకు ముళ్ళు, అనారోగ్యమనే ముళ్ళు, ఆర్థికమైన ఇబ్బందులనే ముళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మన మీద ఒక వర్గం ఎప్పుడు కూడా మన మీదికి మరి వచ్చేటువంటి అపోజిషన్, వ్యతిరేక్తత, మరి మన మీద ఒక రకమైనటువంటి పనులు కొరికేవాడు, మనమును అనేక సార్లు ఇబ్బందులు పెట్టేటువంటి వారు, ఈ విధమైనటువంటి చాలా ప్రాబ్లమ్స్ మరి దేవుని సేవలో ఉన్నటువంటి బిడ్డలకు వస్తాయి. మనందరికీ తెలుసు, గ్రామ్ స్టీవెన్ ఆస్ట్రేలియా నుండి మనకు వచ్చి ఒరిస్సాలో మయూర్భంజ్ అనేటువంటి జిల్లాలో మరి అక్కడ ఆయన సేవ ప్రారంభించినాడు. చాలామంది కుష్ఠరోగులకు ఆయన సేవ చేశాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఎక్కడ ఒక ఫారెస్ట్లో ఆయన ఉన్నాడు, ఆయన తన పిల్లలు భార్యతో ఉన్నాడు అక్కడ. ఆయన దేవుని వాక్యం వాళ్ళకు బోధిస్తూ వాళ్ళకి ఇబ్బందులలో వారిని ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నటువంటి గ్రామ్ స్టీవెన్ను మరి నిజంగా చూస్తే అక్కడ ఉండేటువంటి కొంతమంది ఉన్నారు, బజరంగ దళ్ అనేటువంటి కొంతమంది, ఇంకా కొంతమంది కలిసి మరి అక్కడ మరి దారాసింగ్ అనేటువంటి వాడిని పురికొల్పి నీకు డబ్బులు ఇస్తాం, ఎట్లనన్నా చేసి ఆయన చంపాలేను అని చెప్పినప్పుడు మరి గ్రామ్ స్టీవెన్ తన 2 పిల్లలతోని వచ్చి ట్రైబల్స్ మధ్యలో దేవుని పరిచర్య చేసి చిన్న దేవాలయం ముందు ఎప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడల్లా జీపులోనే పడుకుంటాడు. ఆ మిడ్ నైట్ పడుకున్నప్పుడు ఆయనను ఆ యొక్క వెహికల్ను, జీపును దహనం చేసి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే కత్తులతో ఆయనను పొడిచారు, చనిపోయాడు. ఇలాంటివి ఎన్నెన్నో జరిగినాయి ఈ లోకంలో. దీని వెనుకాలో మనం ఆలోచిస్తే ఏమి జరుగుతుంది, ఎందుకు దేవుని బిడ్డలైన వారికి ఎన్ని శ్రమలు, ఇన్ని బాధలు మనకు సంభవిస్తున్నాయి అని చూసినట్లయితే కొన్ని బాధలు దేవుని మహిమార్థమై, కొన్ని బాధలు దేవుడు మనకు అనుమతిస్తాడు, కొన్ని బాధలు సాతానుని ద్వారా వస్తాయి. ఇలాంటి వాటిని మరి నిజంగా మరి అనేక మంది సేవకులు బాధలు పడుతూ వస్తూ ఉన్నారు. పౌలు కూడా ఈ మొదటి 10 వచనాలలో చూసినట్టయితే ఆయన అంటాడు, ఇదిగో 2వ వచనంలో, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరం ఏమీ కలగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, మరి ప్రయాసములలోను, మరి జాగారాలలో, ఉపవాసాలలో, మిగిలిన ఓర్పు
మేము కలువారమై ఉంటిమి. పౌలు గారిని దాదాపుగా 3 సార్లు కొట్టారు, బెత్తాలతో కొట్టారు. ఎవ్రీ టైం 39 టైమ్స్ మరి ఆయనను కొట్టారు. 39 సార్లు ఆయనను కొట్టవలసి వచ్చింది సువార్త నిమిత్తమై. ఎన్నోసార్లు ఆయన ఉపవాసం ఉన్నాడు, భోజనం దొరకలే. ఆయనకు చాలా రకాలైనటువంటి కొంత శ్రమ, మరి ఉపవాసాలు ఉన్నాడు, మరి అనేక రకాలైనటువంటి బాధలు కష్టాలలో ఆయన ఇన్ని అనుభవాలు అనుభవించినాడు అని చెప్తూ మరికొన్ని విషయాలు చెప్పాడు. ఏమిటంటే 9 రకములైనటువంటి అనుభవాలలో మేము మళ్ళీ ఎన్నడూ వెనక్కి వెళ్ళలే. యేసయ్య చెప్పినట్టుగా నాగటి మీద చేయి వేసిన వాడు వెనుకకు తిరిగేటువంటి వాడు నాకు పాత్రుడు కాడు. ప్రతి సేవకుడు కూడా దేవునికి సమర్పించుకున్నాడు. ఒకసారి నాగటి మీద చేయి వేస్తే ఇక మళ్ళీ నో టర్నింగ్ బ్యాక్, మళ్ళీ వెనక్కి మనం చూడలేం. ఇక ముందే దుఃఖమైనను కష్టమైనను ఉపవాసమైనను నిందలైనను బాధలైనను కూడా ఇక ముందుకే వెళ్ళిపోవడం నేర్చుకున్నాడు ప్రతి ఒక్క సేవకుడు. కాబట్టి పౌలు గారు ఇలాంటి అనుభవాల గుండా ఆయన వెళుతూ ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే మేము ఓర్పు కలిగిన వారమై అనే మాట ఉంది ఇక్కడ. అనగా ఓర్చుకోవడము, ఓర్పు అనేటువంటిది ప్రతి సేవకునికి ఉండే ప్రధానమైనటువంటి మరి ఉండేటువంటి క్వాలిఫికేషన్. శ్రమపడు, ఓర్చుకో, ఓపిక. ఈ ఓపిక అనేటువంటిది పౌలు భక్తుని జీవితంలో ఉంది. నువ్వు ఓర్చుకుంటే మోటు సామెత ఉంది, ఓర్చుకున్నటువంటి వానికి ఓరుగల్లు పట్టణము అని ఉండే. నీవు ఓర్చుకుంటే దేవుడు నమ్మదగినవాడు, నీకు తప్పకుండా సహాయం చేయగలిగినటువంటి వాడు. కనుక మాకు అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. కాబట్టి ఇన్ని బాధలు కష్టాలు వస్తే దేవా ఎందుకు ఇట్లా చేసావయ్యా, ఎందుకు మాకు ఇలాంటి శ్రమలు మాకు కలిగినవి ప్రభు అని అనడం లేదు. కానీ ఇన్ని బాధలలో మాకు ఓపిక ఉంది, పేషెన్స్ మాకు ఉంది, మేము ఓర్చుకుంటూ ఉన్నాం. అవును, దేవుని సేవలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఆ విధమైనటువంటి ఓపికనే ఉంది. కనుక ఈ 9 రకాలైన విషయాలు చెప్తాడు. ఒక మాట ఏమిటంటే మేము బలహీనమైనప్పటికీ మేము బలవంతులుగానే ఉన్నాం. మేము చాలా రకాలైనటువంటి మోసపరచబడ్డా మేము సత్యవంతులమే. చాలాసార్లు మమ్మల్ని చంపాలనే ప్రయత్నం చేశారు, కానీ మేము చావలే, మేము బతికినాం. తర్వాత ఇంకా చాలా విషయాలలో మేము పేదవాళ్ళగా ఉన్నాం, కానీ పేదవాళ్ళం కాం. మేము చాలా విషయాలలో తెలివిలేని వారముగా మేము కనిపించినాం, కానీ మేము తెలివి కల్లుళ్ళమే. మేము చాలా దారిద్రతలో మేము ఉన్నాము, కానీ మేము దరిద్రులం కాము. చూసారా, ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ గాడ్ సర్వెంట్ మరి నిజంగా పేదవాడుగా ఉండవచ్చు. ఒక ఇల్లు లేకపోవచ్చు, బట్టలు లేకపోవచ్చు, ఒక ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఉండవచ్చు, చాలా బలహీనత పరిస్థితులు ఉండవచ్చు సేవలు ఉన్నటువంటి వారికి. కానీ దేవుని వాక్యములు అంటాడు ఏమిటనగా ఇహలోక సంబంధమైనటువంటి ధనధాన్యములు కాదు, కానీ దేవుడు మహిమైశ్వర్యాలను ఇచ్చాడు. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఎంతోమంది రోగులు స్వస్థపరచబడడం, సేవకులు దేవుని యొక్క నామమున ప్రార్థన చేస్తే ఎంతోమంది మారు మనసు పొందడం, సేవకులు ప్రార్థన చేస్తే ఎంతో దయ్యములను పట్టినటువంటి వారికి విడుదల కలిగించడం, సేవకులు ప్రార్థన చేస్తే గుడ్డివారిని స్వస్థపరచడం. సేవకుడు కొన్నిసార్లు ఈ లోకములో ఏ లోకములో ఒక రకమైనటువంటి పేద స్థితి ఉండొచ్చు, ద కంఫర్ట్ లైఫ్ ఉండకపోవచ్చు, అన్ని రకాలైనటువంటి సౌభాగ్యాలు ఉండకపోవచ్చు, అవి ఇహలోక సంబంధమైన విషయాలు అయి ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఏమిటంటే పరసంబంధమైనటువంటి నిధులు దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. ఎంతమంది జీవితాలను దేవుని వాక్యం ద్వారా మార్చి అనేకమైన అణగారిన బ్రతుకులను సరిచేసి దేవునిలోనికి నడిపించినటువంటి ఇంత గొప్ప నిధులు, జ్ఞానము, శక్తి, దేవుని యొక్క దివ్యమైన అనంతమైన జ్ఞానం, ఈ విధమైనటువంటివి దేవుని యొక్క సేవలో ఉన్నవి. ఒకవైపు బాధలు కష్టాలు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా మరొక వైపు దేవుడు ఆత్మీయమైనటువంటి
ధననిధులు మన కొరకు తెరిచినాడు. కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ అంటాడు, మేము బలహీనులమే కానీ దుర్గములను పడగలిగినటువంటి వెపన్స్ మాకున్నాయి. మరి ఎన్నో రాజ్యాలను కూలదోయగలిగినటువంటి అథారిటీ మాకుంది. ఈ లోకములో భౌతికపరమైనటువంటి కత్తి, మందుగుండు, వెపన్స్, బాంబులు వీటివి కావు. కానీ దేవుని యొక్క ఆ యొక్క ఆయుధాలు, దేవుని శక్తి చేత సైతానుని యొక్క దుర్గాలను, సైతానుని యొక్క అనేకమైన పన్నాగాలను ఛేదించగలిగినటువంటి శక్తి కలిగిన వారు మరి గాడ్ సర్వెంట్స్. కాబట్టి ఇక్కడ ఈ 9 రకాలైన ప్రాబ్లమ్స్ ఆయనలో ఉన్నవి. మేము బాధల్లో ఉన్నాము, కష్టాలలో ఉన్నాము, శ్రమలో ఉన్నాము. కానీ అయినంత మాత్రాన మేము బలహీనులమేమి కాదు, మేము శక్తితో నింపబడినటువంటి వారము అని ఈ 10 వచనాలలో చెప్తూ అంటాడు. రక్షణ నేడే అంటే దేవునితోని సమాధానపడి దేవునితోని మనము జీవితాన్ని జీవించడానికి టుడే ఇట్ ఈస్ ఎ గుడ్ టైం. ఇదే దినం సాల్వేషన్ ఈరోజే వాయిదా వేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి రేపు మాపో చూస్తానులే, నేను ఇప్పుడే నాకేం తొందర అని నీకు కాదు. ఇదే టైం నిన్ను దేవుడు బ్లెస్ చేసి అనేకమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి, ఆ జయ జీవితాన్ని పొందుకోవడానికి ఈ భూమి మీద ఇదే ఈ యొక్క సుదినం. టుడే ద సాల్వేషన్. ఈ దినమే నీకు గుడ్ న్యూస్. ఈరోజే దేవుడు నీకు అట్టి దివ్యమైన ఆశీర్వాదాలు, దీవెనలు, ద 9 కైండ్ ఆఫ్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్, 9 రకాలైన ఆశీర్వాదాలు మరి మనకు దేవుడు ఇవ్వడానికి ఈరోజే టుడే ఇస్ ద రైట్ టైం. ఈ దినమే మనకు అలాంటి భాగ్యము కలుగుతుంది అని పౌలు గారు బాధలలో ఆగిపోలే, శ్రమలలో ఆగిపోలే. ఈ శ్రమలు నాకు బలం, ఈ ఆర్థికమైన ఇబ్బందులు నాకు మంచి అవసరాలు తీర్చబడుతున్నాయి. నేను జ్ఞానం లేనివాని అనుకుండొచ్చు కొంతమంది, కానీ నేను జ్ఞానంతో నింపబడుతున్నాను. ఎవ్రీడే ఆధ్యాత్మికంగా నేను బిల్డప్ అవుతున్నాను. ఆత్మీయంగా నా జీవితాన్ని దేవుడు ఆ విధమైనటువంటి నా లైఫ్ను పైకి ఎత్తుతూ ఉన్నాడు. దేవునిలో మేము ఎదుగుతున్నామని ఈ మొదటి 10 వచనాలలో ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. 11 నుండి ఇంకా కొన్ని వచనాలు మనం చదివినట్లయితే 18 వచనాల వరకు, 17 వచనాల వరకు ఏమున్నది అంటే, మరి క్రైస్తవ బిడ్డలారా, కొరింథీ ప్రజలారా, నేను మీతోని మాటి మాటికి మాట్లాడుతూ ఉన్నాను, మీరు ఆ లైఫ్లోనికి మీరు రండి. మీ అందరూ ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం మీకుంది, బలం మీకుంది, ధనం మీకుంది, ఐశ్వర్యం మీకుంది. సో ఎవ్రీడే యు ఆర్ ద ఎంజాయింగ్. లోకంలో చాలా వెరీ హ్యాపీ లైఫ్ మీకుంది. కానీ అది కాదు, కానీ దేవునిలోనికి మీరు వచ్చినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి లైఫ్ను మీరు అనుభవిస్తారో. కాబట్టి మీరు రండి. మీరు నా పిల్లలు అని చెప్తున్నాను నేను మీకు. నేను నా యొక్క బిడ్డలని చెప్తున్నాను. నేను మిమ్మల్ని కన్నాను. కన్న ప్రేమ కంటే కూడా ఆత్మీయంగా కన్న ప్రేమ చాలా గొప్పది. ఈ లోకములో కన్న పిల్లలు తల్లిదండ్రి మీద తిరగబడవచ్చు, తల్లిదండ్రులను చూడకపోవచ్చు, తల్లిదండ్రుల యొక్క అవసరాలు తీర్చకపోవచ్చు, తల్లిదండ్రుల మీదుగా తిరగబడి వారిని దారుణంగా ఇంటిలో నుంచి వెళ్ళి బయటికి గెంటియవచ్చు. ఈ కన్న ప్రేమలకు ఈ లోకము మరి కన్న ప్రేమ అది తరిగిపోతుంది, అంతరించిపోతుంది. కానీ ఆత్మీయంగా కన్నటువంటి అనుభవం చాలా గొప్పది. కొన్ని సంఘాలలో, ముఖ్యంగా పెంటెకోస్తల్ చర్చెస్లో మనం గమనించినట్లయితే పిల్లలందరూ చెప్తారు, నేను మా అయ్యగారి ద్వారా నేను బాప్తిసం తీసుకున్నా, ఆయన ద్వారా నాకు పెళ్లి జరిగింది, ఆయన ద్వారా నేను బ్లెస్ చేయబడ్డా, ఆయన నన్ను దీవించినందున నాకు మంచి ఉద్యోగం వచ్చింది, ఆయన మరి పరిచర్యలో నేను ఎంతగానో బ్లెస్ చేయబడ్డానని చెప్పి వాళ్ళు ఏమంటారంటే, కొన్నిసార్లు వాళ్ళు ప్రియమైన వాళ్ళరా మరి మా యొక్క ఆత్మీయమైన తండ్రి అంటారు. ద స్పిరిచువల్ సో అవర్ ఫాదర్ అంటే దేవునిలో నడిపించిన వాడు, దేవునిలోనికి మార్గాన్ని చూపినటువంటి వాడు. కాబట్టి ద గాడ్ సర్వెంట్ ఈజ్ మై ద స్పిరిచువల్ ద ఫాదర్. అవును బిడ్డలరా, మరి మనం కూడా ఆ విధంగా నీకు నాకు వాక్యం చెప్పిన బిడ్డలు ఎవరు ఉండింటారు కదా.
ప్రభు సన్నిధిలో నడిపించిన వాళ్ళు ఉండింటారు, నీకు బాప్తీసం కొరకు నడిపించిన వాళ్ళు ఉండింటారు, నీకు పెళ్లి చేసిన వాళ్ళు ఉండింటారు, నిన్ను ఆశీర్వదించిన వాళ్ళు కూడా ఉండింటారు. సో కాబట్టి దేవుని వాక్యం ఏముంటుందనగా, యు నెవర్ ఫర్గెట్. ఎవరైతే నిన్ను ఆత్మీయంగా ముందుకు తీసుకొని వచ్చి ఉన్నారో వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ బోధిస్తూ ఉంది. అలాంటి ద స్పిరిచువల్ ఫాదర్స్ ఎంతోమంది ఉంటారు. పౌలు గారికి కూడా కొరింథీలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆయనకు పిల్లలే. అందుకే అంటాడు, మీరు నా పిల్లలని నేను మీతో ఇలాగ చెప్తున్నాను. బిడ్డలారా, సంఘములో మనందరం కూడా ఒకే టేబుల్ మీద సండే భోంచేస్తూ ఉన్నాం. వాట్ ఈస్ దట్ మీనింగ్? ద హోలీ కమ్యూనియన్. రొట్టె విరిచి మనందరం కూడా మనం ఈ భోజనము చేసి ఈ యొక్క ద్రాక్షరసాన్ని తాగుతున్నామంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? సో వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మన ఇంటిలో కూడా మరి డైనింగ్ టేబుల్ మీద డాడీ కూర్చుంటాడు, మమ్మీ కూర్చుంటుంది, పిల్లలందరూ కూర్చొని రండి పిల్లలు భోజనం చేద్దాం రండి అంటారు. మన ఇంటిలో ఉండేటువంటి టేబుల్కు అంత గౌరవం, రెస్పెక్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ టేబుల్ మీద మనందరం కూడా సో వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ఈ భోజనం చేస్తున్నాం మనం బల్ల మీద. కాబట్టి బల్ల మీద భోజనం చేసే పిల్లలు ఒకనుకోడు కొట్టుకుంటే, ఓనుకోడు అరుచుకుంటే తండ్రి అంటాడు, నోరు మూయండి, తినండి, మర్యాదగా ఉండండి అని అంటాడు కదా. ఆత్మీయంగా కూడా నిన్ను నన్ను గద్దించేటువంటి వాడు దైవజనుడు, దేవుని యొక్క సేవకుడు. కాబట్టి మనందరం కూడా ఆత్మీయమైన పిల్లలం. పౌలు గారు అంటూ ఉన్నాడు, మనం 14, 15, 16 వచనాలు చదివితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమిటంటే, మనము లోకములో జీవించాలి, కానీ మనము లోకముతోని మనము ఇన్వాల్వ్ కాకూడదు అంటున్నాడు. వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళని గౌరవించాలా, వాళ్ళకు దారి చూపాలా, దేవుని వాక్యాన్ని బోధించాలా, జీసస్ను పరిచయం చేయాలి. వారికి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని మనం పరామర్శించాలా, వాళ్ళతోని కలిసి మనము మరి దేవుని సంగతులు మాట్లాడాలి. కానీ ఇక్కడ అంటాడు, మీరు వాళ్ళతోని వెళ్ళినందున వారి అలవాట్లు మనము నేర్చుకోవద్దు అని వాక్యంలో ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాగ చేశారు. వాళ్ళు కొన్నిసార్లు ఈజిప్టులో ఉండి వాళ్ళ అలవాట్లు నేర్చుకున్నారు, కొన్ని నేర్చుకున్నారు వాళ్ళు. మనం కూడా అలాగా ఉండడానికి వీలు కాదు అంటాడు. 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగుకు చీకటికి పొత్తు ఏంది, క్రీస్తుకు బెలియాలు అనేటువంటి దానికి ఏమి సంబంధం, విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయానికి విగ్రహాలకు ఏమి సంబంధం? జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు గనక మీరు దేవుడు మరి మనములను ఆ గొప్ప మరి సాల్వేషన్, ద సపరేషన్, ద హోలీ నేషన్, దేవుని ప్రజలంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, వారిని లోకాన్ని ద్వేషించమని కాదు, దేవుని లోకములో ఉన్న బిడ్డలను మనం ప్రేమించొద్దని కాదు, వాళ్ళని మనం ఏదో దూరంగా చేయాలని కాదు, వారిని మనం చాలా నెగ్లెన్స్గా చేయకూడదు అనేది కాదు. కానీ వాళ్ళతో ఉండాలి, కానీ దేవుని బిడ్డలుగా మనం జీవించాలా. మనకున్న ప్రత్యేకత, మనకున్నటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్, మనకున్నటువంటి ద క్రిస్టియన్ ద నేచర్, మనకున్నటువంటి స్వభావాన్ని వాళ్ళకి తెలియపరిచేటువంటి వారముగా మనము ఉండండి అని అంటున్నాడు. ఎందుకంటే కొరింథీలో ఉండే ప్రజలు ఒక రకమైనటువంటి ప్రజలు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు ఆత్మీయంగా కంటే ఉంటారు, తర్వాత మళ్ళీ లోక అలవాట్లు నేర్చుకున్నారు. పండుగల దగ్గరికి వెళ్ళడం, విగ్రహాల దగ్గర భోజనం చేయడం, వాళ్ళతోని త్రాగడం, వాళ్ళతోని కలిసి. ఎందుకంటే ఆ యొక్క కొరింథీ సిటీలో ఉండేటువంటి ఆ యొక్క మరి కల్చర్ అలా ఉంది, ద కాస్మోపాలిటన్ సిటీస్ అవి. కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చలామణి ఉన్నారు. అందుకే పౌలు గారు ఈ ఒక విషయంలో అంటున్నాడు, మీరు జాగ్రత్త ఉండండి, మీరు ప్రత్యేకమైన లైఫ్ను మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఇక్కడ విషయం చెప్పాడు కదా, ఆ మాట ఇక్కడ వ్రాయబడుతుంది ఏమిటనగా, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా మీరు ఉండండి, అపవిత్రమైన దానిని మీరు ముట్టుకోకండి అని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్ములను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును,
మీరు నాకు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. అంటే వాళ్ళని నేను ఏదో మర్చిపోతున్నానని ద్వేషించాలని కాదు, కానీ మీరైతే సపరేట్గా ఉండండి, నేను వాళ్ళని కూడా ప్రేమిస్తాను, నేను వాళ్ళకు కూడా నా దర్శనం ఇస్తా. మరి యోహానులో ఈ సువార్తలో ఈ మాట ఉంది, ఈ దొడ్డికి రాని గొర్రెలు దేవునికి ఉన్నాయంట. మనం ఏమనుకుంటున్నాం చాలాసార్లు, మనమే క్రైస్తవులం, మనమే దేవుని అంగీకరించాం, మనకే పరలోక రాజ్యం, మనమే వెళ్తాం, వాళ్ళందరూ వెళ్ళరు, వాళ్ళు రారు అని మనం అనుకుంటున్నాం కదా. కానీ దేవుడు అట్లా అంటలేడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, బిడ్డలారా, దొడ్డికొచ్చిన గొర్రెలు మీరు నన్ను వర్షిప్ చేస్తున్నారు, చర్చిలో వాక్యం వింటున్నారు, మీరు ఇక్కడ ఆరాధన చేస్తున్నారు, చాలా విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. కానీ ప్రభు అంటాడు, ఇంకా ఈ దొడ్డికి రాని గొర్రెలు ఉన్నాయి. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళ అంతరాత్మతో నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళు కూడా వస్తారు, నేను వాళ్ళని తీసుకొని వస్తాను. కానీ నీవు ప్రత్యేకమైనటువంటి ఈ క్రిస్టియన్ ఆ యొక్క జీవనాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. లోకములో మీరు జీవించినా లోకం మీలోనికి రావద్దు. మీరు లోకములోనే ఉన్నారు, లోకములో జీవిస్తున్నారు, కానీ లోకానికి మీరు ప్రత్యేకమైనటువంటి వారు అని. ఇవే మాటలు పేతురు గారు రాస్తాడు తన పత్రికలో. దేవుడు మిమ్మల్ని పిలిచినాడు దేని కొరకంటే, మీరు పరిశుద్ధమైన యాజకులుగా, ఏర్పాటు చేయబడిన జనాంగంగా, నా కోసమైనటువంటి ఒక నేషన్, ద హోలీ ప్రజలుగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు మరి ఆ ప్రత్యేకత మీరు పోగొట్టుకోవద్దు. నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలా. ఒక దినము నేను పరిశుద్ధ రాజ్య స్థాపన చేయబోతున్నాను. నేను రారాజుగా ఈ భూమి మీద 1000 సంవత్సరాలు నేను ప్రభుత్వం చేయబోతున్నాను కనుక ఎవరుంటారు ఆయన రాజ్యంలో? పరిశుద్ధులు, ప్రభువును అంగీకరించిన వారు, రక్షింపబడిన వారు, మారు మనసు ఉన్నవాళ్ళు, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు, వాక్యములు ఎదుగుతున్న వాళ్ళు, దేవుణ్ణి పర్సనల్ ద సేవియర్గా మరి అంగీకరించిన ఒప్పుకున్న ఆ బిడ్డలతో ఒక రాజ్యాన్ని భూమి మీద చేయబోతున్నాడు. ఈ ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి కదా, ఎన్నో రాజ్యాలు. ఈ ప్రపంచాన్ని ఏలిన రాజ్యాలు ఒకప్పుడు ఉండే. అది చూసినట్టయితే ద ఈజిప్షియన్, ద నాగరికత మనకు తెలుసు. మరి అలాగే మనం చూస్తే ఇంకా సివిలైజేషన్లో మరి ఇంకా బాబిలోనియన్, ద సివిలైజేషన్. మరి ఇంకా మనం చూసినట్టయితే ఇంకా మరి మన యొక్క సింధు నాగరికత సివిలైజేషన్, మరి ఇలాగ ఉన్నాయి కనుక బాబిలోనియన్ రాజ్యం ప్రపంచాన్ని ఏలింది, అది అంతరించిపోయింది. నెక్స్ట్ మరొక రాజ్యం వచ్చింది. మరి ఎవరంటే పర్షియా రాజులు వచ్చారు. పర్షియా రాజులు మరి ఈ ప్రపంచాన్ని ఏలినారు. దేవుడు తీసేశాడు వాళ్ళని కదా, వాళ్ళని రాజరికాన్ని తొలగించినాడు. 3వ రాజ్యం వచ్చినటువంటి ద బాబిలోనియన్ కింగ్డమ్, బబులోను చెల్లా చెదరం అయిపోయింది, లేదు, అది దేవుడు తీసేశాడు. ఆ తర్వాత చూస్తే మన మాదియా పారశీకులు ఈ రాజ్యాన్ని ఏలింది. ద కింగ్డమ్, ద రోమా పరిపాలన ప్రపంచాన్ని ఏలింది. ఇప్పుడు లేదు, రోమా ప్రభుత్వం పడిపోయింది, అంతరించిపోయింది. నౌ ద వరల్డ్ ఇప్పుడు చూసినట్లయితే వెస్టర్న్, ఈస్టర్న్, పడమటి దేశాలు, తూర్పు దేశాలు, డెమోక్రసీ, ఈ ప్రపంచాన్ని కూడా దేవుడు త్వరలో నేను తీసివేయబోతున్నాను అంటున్నాడు. కాబట్టి నెక్స్ట్ రాజ్యం మరి ఏమిటి అంటే, యేసు ప్రభుల వారు ఆయన రాజ్య స్థాపన చేస్తాడు. ఆ రాజ్యములు ఎవరుంటారు అంటే, పరిశుద్ధులు ఉంటారు, దేవుని అంగీకరించిన వారు ఉంటారు, ఒప్పుకున్న వాళ్ళు ఉంటారు. ద హోలీ నేషన్, ద హోలీ పీపుల్, ద హోలీ కంట్రీ. ఆ రాజ్యానికి మనందరం కూడా ఎదురు చూడబోతున్నాం. బిడ్డలారా, ఈరోజు 6వ అధ్యాయంలో ఉన్న ఈ విషయాలు మీరు విన్నారు కదా. చదవండి దేవుని వాక్యం, మీరు కూడా ప్రార్థన చేయండి. మీకు ఏ కష్టం ఉందో, ఏ శోధన ఉందో, బాధ ఉందో, అవి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరు అందులోనే నశించిపోవాలని, అందులోనే మీరు అంతరించిపోవాలని దేవుని ప్లాన్ కాదు. అందులో నుండి మిమ్మల్ని మీరు ఓవర్కమ్ చేయడానికి, బయటపడడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి దేవుడు ఈ యొక్క శ్రమల కాలాలలో మనతో కూడా ఉండేవాడు అని ఈ వాక్యం మనం నేర్చుకుంటున్నాం. తల వంచండి, ప్రార్థన చేస్తాను నేను. ప్రభువా, పరిశుద్ధ దేవ, ఈరోజు 6వ అధ్యాయంలో సేవకులైనటువంటి వారికి కష్టాలు, విశ్వాసులైన వారికి కష్టాలు,
నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతునికి ఎన్నో ఆపదలు కష్టాలు వస్తాయి అని దేవుడు వదిలిపెట్టేవాడు కాడు. 7 సార్లు బాధలు కష్టాలకు లోనైనా వాణ్ణి దేవుడు లేపుతాడు, వాణ్ణి దేవుడు ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీతిమంతుని పిల్లలు, నీతిమంతుని సంపాదన, నీతిమంతుని ఇల్లు, నీతిమంతుని లైఫ్, నీతిమంతుని యొక్క జీవనము అది దేవుడు బహుగా దీవిస్తాడు అని ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా నీకు కృతజ్ఞత వందనాలు మీకు చెల్లించుకొని యేసు ప్రభుల వారి యొక్క దివ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము ప్రియా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుని దీవెన ఆశీర్వాదాలు మనకు తోడై నీడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బి విత్ యూ ఆల్. ఈ వారంలో అనగా శుక్రవార దినము మరి సంఘంలో స్త్రీల రిట్రీట్ జరగనై ఉన్నది. ప్రార్థించండి. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ వంతు మీ సహాయము దేవుని సేవకు మరి సహకరించవలసిందిగా కోరుచు ఉన్నాను. మరి సంఘానికి కూడా మీ యొక్క ధారాళమైన కానుకలు దేవునికి సమర్పిస్తూ సంఘాన్ని బలపరచవలసిందిగా ప్రభు నామంలో కోరుచు ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బి విత్ యూ ఆల్.